శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం. ఈవేళ మనం భక్తి ప్రపత్తులతో 3వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అశ్రద్ధదానాహ పురుష ధర్మస్యాస్య పరంతపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, ఈ ఆత్మజ్ఞానమును ధర్మమునందు శ్రద్ధ లేనిట్టి మనుషులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గమునంది మరలుచున్నారు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఏమిటి? లౌకిక రంగమున గాని పరమార్థ రంగమున గాని ప్రతి కార్యమునందును శ్రద్ధ చాలా అవసరం. ఒకనికి ఒక వస్తువునందు గాని ఒక కార్యమునందు గాని ఎంతెంత శ్రద్ధయుండునో అంతంత చక్కగా ఆ వస్తువు ఫలించుచుండును కదా, ఆ కార్యము నెరవేరుచుండును. కనుకని భగవానుడి శ్లోకమున తాను చెప్పబో బ్రహ్మ జ్ఞానమందెవనికి శ్రద్ధయుండునో అతడు శ్రద్ధాపూర్వకముగా దాని అనుష్ఠించి తన్ను చేరగలడనియు, అట్లు శ్రద్ధ లేని వారు తన్ను పొందజాలని వారై మృత్యు రూపమగు సంసారముననే పడి తిరుగాడుచుందరనియు సెలవిచ్చిరి. కాబట్టి విజ్ఞులకు వారు చక్కగా యోచించుకొని దుఃఖప్రదమగు సంసార మార్గమున పడకుండుటకు ప్రతి ఒక్కరు కూడా ఆనందప్రదమగు దైవ సాక్షాత్కారమును బడయుటకును శ్రద్ధయును ఈ సుగుణము అవసరం. ఈ యొక్క మరణ భ్రాంతిలో చిక్కుకొని ఉన్నటువంటి మానవుడు మరణ భ్రాంతి రహితులు కావాలి అంటే ఈ జనన మరణ చక్రమని సుడిగుండము నుండి బయట పడాలి అంటే కావలసినది శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తులతో సత్యవాక్కులను సత్యముగా గుర్తించినట్లు అయితే వాడు మళ్ళీ తిరిగి రాడు, ఈ సంసార భ్రమణములేకి తిరిగి రాడు అని భగవానుడు ఖరాఖండితముగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ శ్రద్ధ అనేది ఒక సుగుణము. మనిషికి ఉన్నటువంటి సత్వ రాజస తామసక గుణములు కాకుండా ఇది సుగుణము అని ఇక్కడ వర్ణించాడు భగవానుడు. అటువంటి సుగుణమును చేపట్టి బ్రహ్మ విద్యను చక్కగా అనుష్ఠించి ధరించవలయను అని. లోకమున సామాన్య కార్యములకు ఏ పనైనా కావచ్చు, ఒక వంట కావచ్చు, సేద్యము కావచ్చు, ఒక ఉద్యోగము కావచ్చు, మున్నగునవి ఏమైనా కావచ్చు, అవి చక్కగా జరగాలి అంటే ఎంతయో శ్రద్ధ అవసరమై ఉండా సామాన్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి క్షణికమైనటువంటి పనులకి శ్రద్ధ అవసరమై ఉండా ఇక శాశ్వత ఆనందము శాశ్వత సుఖమునకు ఇక జన్మ రాహిత్యమునకు ఇక ఎంత శ్రద్ధ ఉండాలి? ఇది బుద్ధి కుశలతతో ఆలోచన చేసినటువంటి వారికి ఎక్కడా గాని భక్తి శ్రద్ధలు లోపించవు. బ్రహ్మ విద్య సాధనమున ఎంతటి అవసరం మనకు ఉన్నది అనేది ఆ యొక్క బుద్ధి కుశలత కలిగిన వారికి సునాయాసముగా తెలియబడుతుంది. కనుకని గీతాచార్యులు తన బోధ ఎందప్పుడప్పుడు ఈ శ్రద్ధయను దానిని నొక్కి చెప్పుతున్నారు. ఈ సంసార మార్గమెట్టిదో ఈ శ్లోకమున విశదీకరింపబడినది. సామాన్యముగా కొందరు జనులు భోగ విలాసములకు లోనై ఈ సంసారమును స్వర్గతుల్యముగా భావించుదురు, అమృత ప్రాయముగా దానిని వర్ణించుదురు. కానీ సర్వజ్ఞుడగు
పరమాత్మ దానిని మృత్యు రూపముగా వర్ణించిరి కదా. మృత్యు సంసార వర్త్మని, అది ఏ దాని నిజ రూపము. మాయ ప్రభావముచే ఈ సంసారము పైకి డాబుగా కనిపించినను లోన మృత్యు రూపమే కలిగి ఉన్నది అని భగవానుడు మనకు చెబుతూ ఉన్నాడు కదా. మానవులు అయితే ఈర్ష్య ద్వేషములు ఉంటాయి కాబట్టి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో సత్యాన్ని మరుగుపరిచి అబద్ధము చెప్పవచ్చు ఏమో కానీ భగవానుడు సత్యవాక్కుములని సత్యవాక్కులని మనపై ఉన్న ప్రేమ వాత్సల్యము చేత మనకు అందిస్తూ ఉన్నారు. మనము సత్యశీలురై స్వీకరించినప్పుడు మన హృదయ గ్రంథి వికసించి ఆ పరమార్థ విషయములను యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఆ సత్యవాక్కులు మనకు బోధపడినప్పుడు మనం సదా సీనులై సదా ఆచరణ కలిగి సత్ప్రవర్తన కలిగి ప్రకృతికి అపకారము లేనటువంటి జీవనాన్ని ఎన్నుకొని తాను ఎక్కడా కూడా దుఃఖపూరితుడు కాకుండా దుఃఖరహితుడై శాంతి జీవనోపాధిని వేర్పరచుకొనుటకు ఇది మనకు సదవకాశముగా తెలియబడుతుంది భగవంతుని వాక్యములు. ఇక్కడ శవ మీ ప్రకారము పైకి అందముగా కనిపించినను లోన క్రుళ్ళు దుర్గంధము కలిగి ఉండును. ఈ ఉపమానం మనకు చెప్పాడు. దీన్ని మనం బాగా గమనించాలి. మనం చివరి దశలో ఈ శరీరానికి అలంకరణ చేసి ఉంటే అది ఒక అలంకరప్రాయంగా పిల్లలు గమనిస్తారు. కానీ తన లోపల కుళ్ళు మొదలైనది జీవుడు లేదని ఎవరు గుర్తిస్తారు? జ్ఞాని అనగా పెద్దలు మాత్రం గుర్తిస్తారు. ఆ విధంగా మనం గురువు దగ్గర చేరి ఈ బాల్యత్వమును పోగొట్టుకొని అజ్ఞానత్వమును పోగొట్టుకొని జ్ఞానవంతులై పెద్దలులాగా పెద్ద గుణముతో పెద్ద మనసుతో ఆలోచన చేసినప్పుడు ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఇక సంసార స్థితియు అంతియే కాబట్టి విజ్ఞులు దానిచే మోసపోక అమృత రూపుడగు పరమాత్మను ఆశ్రయించి ధన్యులు కావలయను అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. నివర్తంతే అనే పదమునకు నితరాం వర్తంతే మిక్కిలి స్థిరముగా అని అర్థం వర్తించుతున్నారు అనియు భగవానుడు చెబుతూ ఉన్నాడు. పరమాత్మను ఎవరు పొందగలరు అంటే బ్రహ్మజ్ఞానమందు శ్రద్ధ గలవారు సులభంగా పొందగలరు. అట్లు శ్రద్ధ లేని వారి గతి ఏమగును అన్నప్పుడు వారు పరమాత్మను పొందలేక మృత్యు రూపముగు సంసారమునని తిరుగాడుచుందురు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈ సంసారము యొక్క స్వరూపము ఎట్టిది అంటే అది మృత్యు రూపమై ఉన్నది, అనగా జనన మరణ రూపమై దుఃఖభూయిష్టమై ఉన్నది అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. పరమాత్మ యొక్క స్వరూపమును 7 శ్లోకముల ద్వారా భగవానుడు వర్ణించి చెప్పబోతున్నారు. రేపటి నుండి మనం 7 శ్లోకములను కూడా శ్రద్ధగా గుర్తిస్తాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.